ఇది సులభంగా విని అందరూ పాడవచ్చు. ఇంకా బోల్ హరి బోల్. వైష్ణవ గీతాల్లో ఉండదు ఈ పాట. ఉందా? లేదే, ఉండదు. సరే, వింటే మీరు అందరూ సులభంగా పాడవచ్చు. బోల్ హరి బోల్, బోల్ హరి बोल हरि बोल, मनेर आनंद भाई बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल. जन्म जन्म सुखे बोल हरि बोल, जन्म जन्म सुखे बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल. मानव जन्म पाए बोल हरि बोल, मानव जन्म पाए भाई बोल हरि बोल, मानव जन्म पाए भाई बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल. सुखे ठाको दुखे ठाको बोल हरि बोल, सुखे ठाको बोल हरि बोल, सुखे ठाको दुखे ठाको बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल. संपदे विपदे भाई बोल हरि बोल, संपदे विपदे भाई बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल. तुहे ठाको वने ठाको बोल हरि बोल, तुहे ठाको वने ठाको बोल हरि बोल, शनेरा संसारे ठाकी बोल हरि बोल, कृष्णेरा संसारे ठाके बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल. असत्संग छाड़ी भाई बोल हरि बोल,
असत्संग चाडी भाई बोल हरि बोल। बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल। वैष्णव चरण पड़ी बोल हरि बोल। वैष्णव चरण पड़े बोल हरि बोल। बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल। गौरा नित्यानंद बोलो बोल हरि बोल। गौरा नित्यानंद बोलो बोल हरि बोल। गौरा नित्यानंद बोलो बोल हरि बोल। गौर गदाधर बोलो बोल हरि बोल। गौर गदाधर बोल हरि बोल। गौर गदाधर बोलो हरि बोल। गौराद्वैत बोलो हरि बोल हरि बोल। गौराद्वैत बोलो हरि बोल हरि बोल। गौराद्वैत बोलो हरि बोल हरि बोल। बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल। बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल। హరినామమును కీర్తించండి ఓ సోదరులారా. ఆనందపూరితమైనటువంటి మనస్సులతో హరి హరి అని కీర్తించండి. హరినామములను కీర్తించండి. జన్మ జన్మలలోనూ ఆనందంతో హరి హరి అని కీర్తించండి. హరినామమును కీర్తించండి ఓ సోదరులారా. మీరు మానవ జన్మను పొందారు. ఇప్పుడు హరినామమును కీర్తించండి. హరినామమును కీర్తించండి. మీరు ఆనందంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా హరినామమును కీర్తించండి. ఓ సోదరులారా, హరినామమును కీర్తించండి. సంపదలో ఉన్నా విపదలో ఉన్నా అంటే విపత్తులో ఉన్నా హరినామమును కీర్తించండి. హరినామమును కీర్తించండి. మీరు గృహంలో జీవించిన అరణ్యంలో జీవించిన హరినామమును కీర్తించండి. కృష్ణుని యొక్క ప్రయోజనార్థమే భౌతిక ప్రపంచంలో ఉంటూ హరినామమును కీర్తించండి. హరినామమును కీర్తించండి ఓ సోదరులారా. అభక్తుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టండి. హరినామమును కీర్తించండి. హరినామమును కీర్తించండి. వైష్ణవుల పాదములపై పడి హరినామమును కీర్తించండి. హరినామమును కీర్తించండి. గౌర నిత్యానందుల నామములను కీర్తించండి. గౌర గదాధరుల నామములను కీర్తించండి. గౌర అద్వైత నామములను కీర్తించండి. హరినామమును కీర్తించండి. హరినామమును కీర్తించండి. శ్రీల భక్తినాథ ఠాకూర్ కి జయ. జయ రాధా మాధవ కుంజ బిహారీ. जय राधा माधव कुंज बिहारी. गोपी जन वल्लभ गिरिवरधारी.
गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जना यामुनतीरा वनचारी यामुनतीरा वनचारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय ओम विष्णुपाद परमहंस परिव्राज काचार्य स्तोत्र रचित श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతం 3వ స్కందం 26వ అధ్యాయం 35వ శ్లోకం. నభసః శబ్దతన్మాత్రాత్ అయిపోయిందేమో కదా. కాలగత్యా వికుర్వతః స్పర్శః అభవత్ తతః వాయుః త్వక్ స్పర్శయా చ సంగ్రహః. నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుః
వాయు స్పర్శో భవత్తతో వాయు త్వక్స్పర్శస్య చ సంగ్రహః త్వక్స్పర్శస్య చ సంగ్రహః నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుః త్వక్స్పర్శస్య చ సంగ్రహః 2 3 4 5 6 7 8 అంతే నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుః త్వక్స్పర్శస్య చ సంగ్రహః నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః త్వక్స్పర్శస్య చ సంగ్రహః నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుః త్వక్స్పర్శస్య చ సంగ్రహః నభసః శబ్దతన్మాత్రాత్ కాలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుః త్వక్స్పర్శస్య చ సంగ్రహః ప్రతిపదార్థములు నభసః ఆకాశము నుండి శబ్దతన్మాత్రాత్ సూక్ష్మముకు శబ్దము నుండి ఉత్పన్నమైనది కాలగత్యా కాలగతిని అనుసరించి వికుర్వతః మార్పు నుండి స్పర్శః సూక్ష్మాంశమగు స్పర్శ అభవత్ ఉత్పన్నమయ్యను తతః దాని నుండి వాయుః వాయువు త్వక్ త్వగింద్రియం స్పర్శయ స్పర్శ యొక్క చ మరియు సంగ్రహః భావన. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. శబ్ద తన్మాత్ర రూపము ఆకాశము నుండి కాలగతిని అనుసరించి మరి ఒక మార్పు జరిగి స్పర్శ ఉత్పన్నమైన దాని నుండి వాయువు మరియు త్వగింద్రియము ఉద్భవించను. భాష్యం. కాలగతిలో సూక్ష్మ రూపములు స్థూల రూపములుగా మార్పు నొందినప్పుడు అవి స్పర్శేంద్రియార్థములము. స్పర్శేంద్రియార్థములు మరియు స్పర్శేంద్రియము కూడా ఈ కాలోద్భవము పిమ్మట సంభవము. శబ్దమే భౌతిక అస్తిత్వమును ప్రదర్శించు తొలి ఇంద్రియార్థం. ఆ శబ్దము నుండి స్పర్శ ఉద్భవించును. స్పర్శ నుండి దృష్టి ఉత్పన్నమగును. మన ఇంద్రియముల క్రమానుగత ఉత్పత్తి జరిగిన విధానం అదే. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఈ సాంఖ్యయోగాన్ని బోధించేటువంటి క్రమంలో మనం
ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వాలు ఏ విధంగా ఉత్పన్నమయ్యాయి అనేటువంటి దాని గురించి చర్చిస్తూ ఉన్నాం. మరి మొట్టమొదట శబ్దము, ఆకాశము నుండి శబ్దం అనేటువంటిది ఉత్పన్నమైంది. అంటే ఏకకాలంలో ఆకాశము, శబ్దము, కరణము, చూడండి, మూడు కూడా ఏకకాలంలో ఉత్పన్నమయ్యాయి. ఎందుకంటే మొట్టమొదట ఆకాశం అనేది అవసరం. ఎందుకంటే ఏం జరగాలన్నా సరే, ఒక క్రియ జరగాలంటే ముందు దానికి ఒక రంగం కావాలి. రంగం రంగం అంటే ఏమిటి? ఒక ప్రదేశం కావాలి. మరి రంగానికి నాయకుడు ఎవరు? రంగనాయకుడు ఎవరు? కృష్ణుడే. మరి ఒక రంగం అనేది కావాలి. మరి అన్నిటికీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతిదానికి రంగం ఏమిటంటే ఆకాశమే. ఎందుకంటే ఆకాశంలోనే ఏదైనా జరుగుతుంది. అందుచేత మొట్టమొదట ముందు ఖాళీ కావాలి. ఖాళీ ఉంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి ముందు ఆకాశం అనేది వచ్చింది. ఆకాశం అనేది వచ్చిన తర్వాత మరి ఆకాశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి శబ్దం వచ్చింది. శబ్దం అనేది ఇంద్రియార్థం. మరి దానితో పాటు ఇంద్రియార్థం ఉందంటే ఒక ఇంద్రియం కావాలి. దానితో పాటు ఏమొచ్చింది? చెవి పుట్టింది. కాబట్టి ఆ విధంగా అవి వచ్చాయన్నమాట. కాబట్టి శబ్ద తన్మాత్ర రూపముగు, ఇక్కడ తన్మాత్ర అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు దాని అర్థం ఏమిటి? తన్మాత్రము అంటే సూక్ష్మమగు రూపము అని అర్థం అనమాట. పంచతన్మాత్రలు అని చెప్పంటాం. ఏమిటి పంచతన్మాత్రలు? శబ్దము, గ్రాణము, రసనము, శబ్దము చెప్పేశాం కదా, గ్రాణము, రసనము, అలాగే స్పర్శనం, ఇవన్నీ దృశ్యం, పంచతన్మాత్రలు అని చెప్పంటాం. అయితే వాస్తవానికి ఈ 5 కూడా సూక్ష్మంగా ఉంటాయి, కానీ స్థూలంగా కనిపిస్తాయా? శబ్దం కనిపిస్తుందా కంటికి? లేదు. దృశ్యం అంటాం. దృశ్యం అంటే వస్తువు కనిపిస్తుంది, కానీ దృశ్యానుభవం అనేది ఉందో దానికి ఒక రూపాన్ని ఇవ్వగలమా మనం? లేదు. గ్రాణం ఉంది, గ్రాణానికి ఒక రూపాన్ని ఇవ్వగలమా? లేదు. రసనానికి అంటే రుచికి ఒక రూపం ఇవ్వగలమా? లేదు. అలాగే ఇంకా స్పర్శకి ఒక రూపం ఇవ్వగలమా? లేదు. అందుకే ఈ 5 కూడా సూక్ష్మ రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని తన్మాత్రలు అని చెప్పన్నారు. దొరుకుతుంది కదా, పంచతన్మాత్రలు అని చెప్పన్నారు. మరి ఈ శబ్ద తన్మాత్ర రూపము ఆకాశం నుండి కాలగతిని అనుసరించి, చూడండి, ఎప్పుడైతే మొట్టమొదటిది వచ్చింది, తర్వాత ఈ కాలం, మళ్ళీ కాలం ఎవరు ఇక్కడ? కాలం ఎవరు? భగవంతుడే, మళ్ళీ పరమాత్మ. మరి ఆయన యొక్క ప్రమేయం వలన ఏమైందంటే మరి ఒక మార్పు జరిగింది అందులో. అసలు ఏదైనా మార్పు చెందాలి అంటే, ఏదైనా కదలాలి అంటే కదిలించేది ఎవరు? అన్నిటికీ కూడా అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. కాబట్టి అన్నింటి యందు పరమాత్మగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిదాన్ని కూడా కదిలిస్తున్నాడు అనమాట. మన దేహం అనేటువంటిది ఒక యంత్రం. యంత్రారూఢాని మాయ కృష్ణుడు చెప్తున్నాడు కదా. మరి ఈ దేహం అనేటువంటి యంత్రం ఎందువలన కదులుతుంది? పరమాత్మ ఉండడం వల్ల కదులుతుంది. సాధారణంగా మనం ఏమంటామంటే ఆత్మ ఉండడం వల్ల శరీరం కదులుతుంది అంటాం, కానీ పరమాత్మ ఉండడం వల్ల శరీరం కదులుతుంది. కాబట్టి ఈ శరీరాన్ని కదిలించేటువంటి సారథి ఎవరు? పరమాత్మ. మరి ఈ జగత్తులో ప్రతిదీ కూడా అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం, ప్రతి జీవి హృదయంలో ఉన్నాడు. మళ్ళీ ప్రతి భౌతిక పదార్థం యొక్క ప్రతి పరమాణువులో కూడా ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరమాత్మగా. దాన్నే ఈ వైజ్ఞానికులు ఏమంటారంటే న్యూక్లియస్ అని చెప్పంటారు, కేంద్రకం అని చెప్పంటారు కదా. మనకి అంటే మీలో ఎంతమందికి మరి చదివారో తెలియదు, అది భౌతిక శాస్త్రంలో దాని గురించి బోధిస్తారనమాట. ఎలా ఇవన్నీ కూడా మాలిక్యూల్, యాటమ్, ఇట్లా మనకి నేర్చుకుంటాం మనం. కాబట్టి ఇందులో ఈ పరమాణువు ఏదైతే, అణువు అంటే మాలిక్యూల్, పరమాణువు అంటే ఈ అణువులు దేనితో తయారైనవో దాన్ని పరమాణువులు అంటారు అనమాట. యాటమ్స్, పరమాణువులు. ఈ పరమాణువు లోపల ఉండేది ఏమిటంటే కేంద్రకం అని చెప్పంటారు. కేంద్రకం అంటే న్యూక్లియస్ అనమాట. ఈ కేంద్రకం ఏం చేస్తుందంటే ఈ పరమాణువులు, అందులో మళ్ళీ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, రకరకాలు ఏవో ఉంటాయి, వాటన్నింటినీ కూడా పట్టి ఉంచుతుంది అనమాట. చూడండి, కర్షణ. చూడండి, ఆ కర్షణ ఏమిటది? సంకర్షణుడు అనమాట. కృష్ణుడు, అదే చెప్పాలంటే కృష్ణుడే. కాబట్టి ఆయనే ప్రతి భౌతిక పరమాణువుని కూడా నిలిపి ఉంచుతున్నాడు. కాబట్టి ఎందులో ఏ మార్పు జరగాలన్నా సరే ఆయన లేకుండా ఏ మార్పు జరగదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఆకాశం నుండి కాలగతిని అనుసరించి మరి ఒక మార్పు జరిగిందట.
మరి ఒక మార్పు జరిగి స్పర్శ ఉత్పన్నమైంది వెంటనే. అదవుతుంది కదా, స్పర్శ ఉత్పన్నమైంది అంటే ఇది స్పర్శ. కాబట్టి ముందు శబ్దం వచ్చింది, తర్వాత స్పర్శ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ సంబంధం, మనకి పంచభూతాలు ఉన్నాయి కదా, పంచభూతాలు మనం వెనక నుంచి చూస్తున్నాం. మన పంచభూతాలు అడిగినప్పుడు మన ఉత్తిష్ట, జాగృత, ఉత్తిష్ట, కృపయా ఉత్తిష్ట. చూడండి మనం సాధారణంగా చాలామందిని పంచభూతాలు ఏమిటి అడిగితే గాలి, నిప్పు, భూమి, నీరు అలా చెప్పకూడదు, ఒక వరుసలో ఉన్నాయి. ఏమిటది? ముందు భూమి, తర్వాత నీరు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు, తర్వాత ఆకాశం. అయితే సృష్టింపబడినప్పుడు వెనక నుంచి ముందుకు వస్తాం. ముందు ఆకాశం, ఆకాశం యొక్క లక్షణం శబ్దం. ఆ తర్వాతది ఏమిటి అంటే వాయువు. చూడండి వాయువు. అయితే వాయువు కంటే ముందు పుట్టింది ఏమిటంటే స్పర్శ. ఆకాశం కంటే ముందు పుట్టింది శబ్దం. మరి ఆది అయినటువంటి శబ్దమును నేనే అని చెప్పన్నాడు. ఏమిటది? ప్రణవః, ఓంకారం ఏదైతే ఉందో అదే కదా మొట్టమొదట భగవంతుని యొక్క శబ్ద ప్రాతినిధ్యం అన్నమాట ఓంకారం అంటే. అదవుతుంది కదా, శబ్దంతో అన్నీ కూడా మొదలవుతున్నాయి. ముందు ఆకాశం పుట్టిందా శబ్దం పుట్టిందంటే శబ్దమే పుట్టింది ముందు. ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం ఎవరు అంటే భగవంతుడే. ఆ శబ్దం మరి చొచ్చుకు వెళ్ళాలంటే దానికి ఒక ప్రదేశం కావాలి, దాంతో ఆకాశం పుట్టిందనమాట. చూడండి అంతే కదా. ఇప్పుడు మనం ఒక పెద్ద వాటర్ ట్యూబ్ పెట్టి నేల మీద కొట్టామనుకోండి ఫోర్స్గా, ఏమవుతుంది? కొట్టినప్పుడు మట్టి అంతా ఏమవుతుంది? చోటు ఏర్పడుతుందా లేదా? అలాగే ఈ శబ్దం ఏదైతే ఉందో అదే అయినటువంటి శబ్దం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఖాళీ ఏర్పడింది అనమాట, ఆకాశం ఏర్పడింది. ఆకాశం ఏర్పడిన తర్వాతది ఏమైందంటే ఎప్పుడైతే ఈ ఆకాశం వచ్చిందో, ఆకాశం అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి గాలి వీయడానికి ప్రదేశం ఏర్పడింది అనమాట. అంతే కదా. ఆకాశం ఏముంది? గాలి వీస్తుంటుందా లేదా? ఆకాశం గాలి ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి వెంటనే గాలి వీస్తుంటుంది. కానీ గాలికి ముందు ఏం పుట్టిందట? ఇక్కడ ఏం చెప్పారు చూడండి. మరి ఒక మార్పు జరిగి స్పర్శ ఉత్పన్నమైంది. చూడండి స్పర్శ మొదలైంది. దాని నుండి వాయువు మరియు త్వగింద్రియము ఉద్భవించను. చూడండి ఎప్పుడైతే స్పర్శ అనేది వాయువుకి సంబంధించినటువంటిది అనమాట. అంతే కదా. మనకి గాలి లేకపోతే ఉడకపోసొస్తుంది, అయ్యో ఎలాగ ఫ్యాన్ లేదు, ఎలాగ మనకి గాలి కావాలి. గాలి లేకపోతే చాలా కష్టం. చూడండి ఒకసారి మనం చూస్తుంటాం పురాణాల్లో వాయు దిగ్బంధనం జరుగుతుంటుంది అనమాట. మొత్తం ముల్లోకాల్లో ఉన్నవాళ్ళు కూడా, అంటే కేవలం మనకే కాదు, భౌమవాసులకే కాదు, బ్రహ్మలోకం నుంచి ప్రతి ఒక్కరికి గాలి కావాలి. బహుశా బ్రహ్మదేవుడికి అక్కర్లేదేమో కానీ మిగతా వాళ్ళందరికీ కూడా గాలి కావాలి. దేవతలు కూడా గాలి లేకపోతే బతకలేరు అనమాట. చూడండి అందరికీ అవసరం. అగ్ని, వాయువు ఇవన్నీ కూడా, అంటే ముఖ్యంగా ఎక్కడి వరకు వీటి అవసరం ఉంటుందంటే ఈ ఏవైతే భూర్భువస్వహ ఈ 3 లోకాలు ముఖ్యంగా చాలా ప్రభావితం అవుతుంటాయి వీటి వల్ల. ఎందుకంటే కిందకి వెళ్తే మళ్ళీ ఎండ ఉండదు, కానీ వాయువు ఉంటుంది అక్కడ కూడా, వరుణుడు ఉంటాడు అక్కడ. చూడండి పైకి వస్తేనే వెలుగు వస్తుంది. చూడండి ఇట్లా అన్నమాట. కాబట్టి ఆకాశం తర్వాత ఏమైందంటే మార్పు జరిగి మళ్ళీ ఈ త్వక్క అంటే తొక్క అని చెప్పి అంటాం. త్వక్క అంటే సంస్కృతం, తొక్క అంటే తెలుగులో వికృతి. ఏమంటే చర్మం, తొక్క తీస్తా అని చెప్పి అంటారు కదా, అర్థమవుతుంది కదా. అంటే త్వక్ అనే దాని నుంచి తొక్క అనేది వచ్చిందనమాట శబ్దం. కాబట్టి అది పుట్టిందట. అది పుట్టింది. దాని తర్వాత ఏంది? స్పర్శేంద్రియార్థములు, స్పర్శ ఉత్పన్నమయ్యను. చూడండి దానివలన స్పర్శ పుట్టింది. దాని నుండి వాయువు మరియు త్వగేంద్రియము ఉద్భవించను. త్వక్కేంద్రియం అంటే ఏమిటి? చర్మం, అది పుట్టింది. కాలగతిలో సూక్ష్మ రూపములు స్థూల రూపములుగా మార్పు నొందినప్పుడు అవి స్పర్శేంద్రియార్థములగును. చూడండి అంటే మొట్టమొదటి, అంటే సూక్ష్మం నుండి స్థూలంగా మారే దానిలో మొదటి దశ ఏమిటట? స్పర్శేంద్రియం రావడం. ఈ స్పర్శేంద్రియార్థములు మరియు స్పర్శేంద్రియార్థములు మరియు స్పర్శేంద్రియము కూడా ఈ కాలోద్భవము పిమ్మట సంభవమును. చూడండి అంటే మీరు చూస్తే ముందు సూక్ష్మం తర్వాత స్థూలం, అలాగే వస్తుంది మనకి క్రమం కదా. ముందేమో సూక్ష్మమైనది పుట్టింది, అంటే స్పర్శ కంటికి కనిపిస్తుందా? లేదు, అది తన్మాత్రం. అందుకే దాన్ని తన్మాత్రం అని చెప్పన్నారు. అది పుట్టిన తర్వాత దాని తర్వాత కొంచెం సూక్ష్మమైనది ఏమిటి అంటే, దాని తర్వాత కొద్దిగా స్థూలమైనది ఏమిటంటే వాయువు కంటే స్థూలమైనది ఏమిటంటే చర్మం. అంటే సూక్ష్మం నుండి స్థూలం ఎలా ఉద్భవిస్తుంది ప్రతి చోటన.
అందుకే అన్నిటికంటే ముందు ఈ మూడిట్లో ఏది ఉద్భవించింది అంటే చర్మం ఉంది, వాయువు ఉంది, అలాగే ఈ స్పర్శ అనేటువంటిది ఉంది. మూడిట్లో ఏది సూక్ష్మం? స్పర్శ అనేది సూక్ష్మం. కాబట్టి ముందు అది పుట్టింది. దాని తర్వాత స్థూలం ఏమిటంటే వాయువు. వాయువు కంటే స్థూలం ఏమిటంటే చర్మం. కాబట్టి ఈ విధంగా సూక్ష్మం నుండి స్థూలం అనేవి ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. ఉం? స్పర్శేంద్రియార్థములు మరి స్పర్శేంద్రియము కూడా ఈ కాలోద్భవం పిమ్మట సంభవమును. శబ్దమే భౌతిక అస్తిత్వమును ప్రదర్శించు తొలి ఇంద్రియార్థం. కాబట్టి అది శబ్దం ఆది అయినటువంటిది. అందుకే మనం పూర్వం కూడా చెప్పుకున్నాం ఈ శబ్దం ఎంత ముఖ్యమైనది. ఆ? శబ్దాద్ అనావృత్తి అని చెప్పున్నారు. ఆ? ఈ శబ్దం వల్లే మనం బంధితులవుతున్నాం. ఈ శబ్దం వల్లే మనం బయటపడే అవకాశం కూడా ఉంది కదా. భౌతికంగా జనులందరూ కూడా ఎందుకని ఈ భౌతిక ప్రపంచానికి బంధితులు అవుతున్నారు? భౌతిక శబ్దం కారణం చేత. చిన్ననాటి నుండి కూడా వాళ్ళు ఏం వింటున్నారు? ఆ? భౌతికమైన విషయాలే వింటుంటారు. భౌతికమైన విషయాలే చర్చిస్తారు. ఆ? ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు చిన్నతనం నుంచి ఏ మాటలు మాట్లాడుకుంటే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు కదా. కొన్ని చోట్ల పిల్లలను చూస్తుంటాం, అంటే చాలా అధమ తరగతికి చెందినటువంటి వర్గాల్లో వాళ్ళు బూతులు నేర్పిస్తుంటారు మన పిల్లలకి. ఇలా తిట్టు అలా తిట్టు అని చెప్పి నేను చూశాను స్వయంగా. ఆ? కాబట్టి మనం ఏ శబ్దం ముందిస్తే ఆ శబ్దమే నేర్చుకుంటాం. అందుకే ముందు ఏం చేయాలంటే శిశువులకి ఓంకారాన్ని పలుకుతారనమాట చెవిలో. చూడండి, అర్థమవుతుంది కదా. ఓంకారం లేకపోతే హరే కృష్ణ మహామంత్రం, మంత్రాన్ని మనం ఉచ్చరించాలి. అందుకే ఆధ్యాత్మిక గురువు కూడా, అంటే మనకి ఇతర సాంప్రదాయాలు చూస్తే మంత్రాన్ని రహస్యంగా చెప్తారు చెవిలో. రామానుజాచార్యుల వారు కూడా అలాగే రహస్యంగా చెప్తే ఆయన ఏం చేశారు? అందరికీ చెప్పేశారు అనమాట. ఓం నమో నారాయణాయ అందరూ చెప్పండి అని చెప్పి మొత్తం అందరితో చెప్పించారు. కాబట్టి మరి ఇదేమిటి శబ్దం అంటే అందులో గోప్యంగా మరొక విషయం ఉందన్నమాట. తాత్వికంగా మనం చూస్తే బయటికి ఓం నమో నారాయణాయ అందరికీ తెలిసిందే, కానీ దాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం అనేది రహస్యం. హరే కృష్ణ మహామంత్రం అనేది అందరికీ తెలిసిందే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అందరూ చెప్పించవచ్చు. మరి ఇదంతా చాలా విరివిగా ఉచితంగా లభిస్తున్నప్పుడు మళ్ళీ దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? అవసరమే ఉంది. అంత విరివిగా లభిస్తుంది కదా, ఎక్కడ పడితే అక్కడ రాశాం. కాబట్టి ఎవరెవరైతే మందిరంలోకి వస్తారో ఆ మంత్రం చూసిన వాళ్ళందరికీ దీక్ష అయిపోయిందని అనుకోవచ్చు మనం. కానీ అలా కాదు. అంటే మంత్రం అయితే తెలిసింది, కానీ దాని యొక్క ప్రయోజనం సిద్ధించిందా? ప్రయోజనం సిద్ధించలేదు. కాబట్టి ప్రయోజనం సిద్ధించాలి మనకి, అది ముఖ్యం. అందుకే మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అంటే మనం వింటాం అంతే, మనం తెలుసుకుంటాం. తెలుసుకోవడం వేరు, అనుభవం పొందడం వేరు. కేవలం మనం ఆధ్యాత్మిక గురువు లేకుండా, మరి ఒకరి యొక్క పర్యవేక్షణలో లేకుండా మనంతట మనంగా చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి విషయాలు తెలుస్తాయి. అంటే మనం చూడండి, ఎలాగైతే పాఠశాలల్లో పిల్లలు బట్టి పడతారు అన్నీ కూడా కదా. ఇప్పుడు చిలుకు ఉందనుకోండి, చిలుకు మీరు ఏం నేర్పించినా నేర్చుకుంటుంది, కానీ దాని అర్థం ఏమిటో తెలుసు దానికి తెలియదు. కాబట్టి తెలుసుకోవడం వేరు తాత్వికంగా, కానీ దాన్ని అనుభవం పొందడం వేరు, సాక్షాత్కారం పొందడం వేరు. మరి దానికి అది అంత సులభం కాదు, సాక్షాత్కారం పొందడం అంటే. అదవుతుంది కదా. సో కాబట్టి ఏంటంటే ఈ శబ్దం అనేది చాలా చాలా ముఖ్యం. మరి ఈ శబ్దమే మనల్ని బయటపడేస్తుంది కూడా ఈ ప్రపంచం నుండి. ఏ శబ్దం? ఆధ్యాత్మిక శబ్దం. అందుకే ఏం చెప్పారు? తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ అని చెప్పన్నారు. శ్రోత్రియం బ్రహ్మనిష్ట అని చెప్పబడింది. కాబట్టి శ్రోత్రియం అంటే వినడం అన్నమాట, చాలా ముఖ్యం. అర్థమవుతుంది కదా. మనం చెప్పుకున్నాం పూర్వ తరగతిలో కూడా. అందుకే కర్ణఛేదనం అనే సంస్కారం ఉంది, కానీ మనం చేసేది ఆధ్యాత్మిక కర్ణఛేదనం. మరి ఎందుకంటే కలియుగంలో సంస్కారాలు ఏమున్నాయి చెప్పండి? ఏమీ లేవు. కానీ సంస్కారాలన్నింటినీ ఉద్ధరించవచ్చు ఒక సంస్కారం ద్వారా. ఏమిటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే ఎప్పుడైతే మనం హరినామ దీక్ష స్వీకరిస్తామో, హరినామ దీక్ష స్వీకరించినప్పుడు దాని అర్థం ఏమిటంటే మనం అప్పుడే పుట్టినట్టు అనమాట. చూడండి, హరినామ దీక్ష స్వీకరించడం అంటే మనకి ఏదైతే పూర్వం గర్భాధాన సంస్కారం వల్ల జరిగేదో ఇప్పుడు హరినామ దీక్ష వల్ల జరుగుతుంది. మనకి గర్భాధాన సంస్కారం జరిగిందా అంటే మీలో కొంతమంది జరిగి ఉండొచ్చు, మరి నాకైతే అనుమానం. అర్థమవుతుంది. గర్భాధాన సంస్కారం చేయడం వల్ల ఏమవుతుంది? గర్భాధాన సంస్కారం చేయడం మంచి సంతానం, అంటే
అంటే కనీసం 4 వర్ణాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం వస్తారనమాట. ఇప్పుడు ఏమీ లేదు, పూర్తిగా అధమ స్థాయికి. అంటే అసలు ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? మానవ సమాజం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందట? ఎక్కడైతే శాస్త్రీయంగా సమాజం అనేది విభజించబడి ఉంటుందో అప్పుడు మానవ సమాజం అనేది ప్రారంభమవుతుందన్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ మరి అంతకంటే దిగువన ఉన్నాం మనం. కాబట్టి కనీసం కలవు సూత్ర సంభవ అని చెప్పన్నారు. కలియుగంలో 2 అర్థాలు ఉన్నాయి ఇందులో. ఏమిటంటే కలియుగంలో మహా అయితే సూత్ర స్థాయికి వెళ్ళగలరట ఎక్కువ శాతం మంది. ఇదేమిటిది? సరిగా విన్నారా మీరు? కలియుగంలో మహా అయితే సూత్ర స్థాయికి వెళ్ళగలరట. అంటే దాని అర్థం జన్మతః సూత్రులు కూడా కాదనమాట. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? స్త్రియో వైశ్యస్తదా సూత్ర తేపి యాంతి పరాంగతిం అని చెప్పాడు. మాంహి పార్థ వ్యపాశ్రిత్య. ఓ అర్జున, నన్ను మాత్రమే ఎవరైతే శరణాగతి పొందుతారో వ్యపాశ్రిత్య ఏపీషు పాపయోనయ. చూడండి, వాళ్ళు పాపయోనులు అయినప్పటికీ కూడా, ఒకవేళ వాళ్ళు స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ కూడా వాళ్ళు తేపి యాంతి పరాంగతిం అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళందరూ కూడా తేపి యాంతి అయినప్పటికీ కూడా, తేపి అంటే ఈవెన్ దో పరాగతిని పొందుతారని చెప్పంటాడు. అంటే కనీసం మనం ఆధ్యాత్మిక పురోగతి చెందాలంటే శూద్రుడిగా అయినా ఉండాలి. కనీసం శూద్రుడిగా ఉండడం అదేం గొప్ప, అదేం చిన్న విషయం కాదనమాట. భాగవతంలో చూస్తే శూద్రుడి లక్షణాలు ఏమిటో చెప్తారు. శూద్రుడు ఎప్పుడు అసత్యం పలకడట. శూద్రుడికి చెప్పండి లక్షణం నారదుడు చెప్తాడు. ఎవరికి? వసుదేవునికో లేదా యుధిష్ఠిరునికో చెప్తాడు. శూద్రుడి యొక్క లక్షణం ఏమిటంటే సత్యసంధత కలిగి ఉండాలి. ఇప్పుడు సత్యసంధత బ్రాహ్మణుడు అన్నవాడికి లేదు. కాబట్టి అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు? స్త్రియో వైశ్యస్తదా శూద్ర తేపి యాంతి పరాంగతి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం హరినామ దీక్ష స్వీకరిస్తామో కనీసం శూద్రుడి స్థితికి వెళ్తాం. అంటే ఇంక మన మానవ జీవితం ప్రారంభమైందనమాట హరినామ దీక్ష నుండి. పూర్వం ఏం చేసేవారంటే దీక్ష అంటే ఒకటే దీక్ష, ఏదైతే ఇప్పుడు బ్రాహ్మణ దీక్ష అంటున్నారో అదే దీక్ష. అందులోనే మొత్తం అన్ని ఆ రోజే వాడికి నామం ఇవ్వడం, లేకపోతే పుండ్ర సంస్కారాలు, లేకపోతే వాడికి అన్ని తాప సంస్కారం, 3 రకాల సంస్కారం, 3 చెప్తారు. 3 కదా, తాపం, పుండ్రం, నామ సంస్కారం, 3. పూర్వం అన్నీ ఒకేసారి జరిగేవి. అంటే వాడికి ఒక మంత్ర సంస్కారం ఉంటుంది. 5 ఉన్నట్టున్నాయి, 5 మొత్తం. అంటే ఒకటేమో దేహ సంస్కారం, దానికి సంబంధించి పుండ్రం ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. నామ సంస్కారం, మంత్ర సంస్కారం, ఇంకోటి ఏంటంటే ప్రసాదం స్వీకరించడం ఆనాటే ఉండే. చూడండి, ఇవన్నీ పూర్వం నుంచి జరిగేవి, కానీ ఇప్పుడు అవి లేవు కదా. అంటే పూర్వం ఏంటంటే ఒకసారిగా వాడికి దీక్ష ఇవ్వడం అంటే వాడిని ఉపనయన సంస్కారం చేస్తే వాడికి దీక్ష అయినట్టు. చూడండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ముగ్గురికి కూడా ఏం చేసేవారు? ఉపనయన సంస్కారం జరిగేది. ఉపనయన సంస్కారం అంటే అప్పుడు వాడు గురువుని స్వీకరిస్తాడు, ఆధ్యాత్మిక గురువుని. ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. దేనితో? ద్విజత్వాన్ని పొందడంతో. చూడండి, ద్విజత్వాన్ని పొందడంతో వాడికి ప్రారంభమవుతుంది అనమాట. కానీ మరి కలియుగంలో అందరూ కూడా కలవు శూద్ర సంభవ అన్నారు కదా. కలియుగంలో సంభవం ఏమిటంటే శూద్రులుగా ఉండడం కూడా గొప్ప విషయం. అంటే దీనికి 2 రకాలుగా వివరించుకోవచ్చు. అంటే కలియుగంలో అందరూ శూద్రులు అని చెప్పి అంటాం. మరొక వివరణ మనకి ఆచార్యులు చెప్పేది ఏంటంటే శూద్రుడి స్థాయికి తీసుకెళ్ళవచ్చు అనమాట జనాన్ని. అంటే అర్థం చేసుకోండి మన పరిస్థితి. కాబట్టి హరినామ దీక్ష స్వీకరించడం అంటే ఏమిటంటే మనం వాస్తవానికి నాగరిక జీవనాన్ని ప్రారంభించామని అర్థం. అర్థమవుతుందా? హరినామ దీక్ష స్వీకరించామంటే చాలామంది ఏమనుకుంటారంటే వాడు ఏదో పెద్ద ఐపీఎస్ ఐఏఎస్ సర్టిఫికేట్ సాధించినట్టుగా భావిస్తారు చాలామంది. అబ్బా, నాకు ఇంకా దీక్ష అయిందంటే నేను చాలా అదొక హోదా అన్నట్టుగా, నాకు ఇనిషియేషన్ అయిందండి. ఇనిషియేషన్ అంటే ఏమిటి అసలు తెలుగులో దాని అర్థం? ఆరంభం అని అర్థం. అంటే దాని అర్థం ఇప్పుడే పుట్టావు బాబు నువ్వు అని అర్థమవుతుంది కదా. హరినామ దీక్ష స్వీకరించడం అంటే ఇప్పటి వరకు నేను జంతువుగా బతికాను, ఇప్పటి నుంచి మానవ జీవితం ప్రారంభమైంది. అది దాని ఉద్దేశం అదనమాట హరినామ దీక్ష స్వీకరించడం అంటే. దానికి ఏదో మనం ఏదో పొంగిపోయి ఇంకా నా అంతటోడు ఎవడో లేడు అనుకుంటే అంతకుమించి ఏం చేయలేం. అజ్ఞానం అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి నేను మానవుడిగా జీవిస్తున్నాను. మరి మానవుడు అంటే ఏమిటి? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేయాలా చేయకూడదా? చేయకూడదు. దీక్షకు ముందు ఏం చేసావు ఇవన్నీ మనకు తెలియదు. శ్రీల ప్రభుపాదుల వారు చూడండి, ఆరంభంలో ఆయన శిష్యులకి ఏం చేశారు? దీక్ష ఇస్తున్నారని కూడా ఏం తెలియదు. వాళ్ళందరం రమ్మన్నారట. రమ్మని కూర్చోబెట్టి ఏదో యజ్ఞం చేశారట. యజ్ఞం చేసి ఏమన్నారంటే ఇదిగో నీ పేరు ఇది, నీ పేరు ఇది. అందరూ పొంగిపోయారు. ఆహా, భలే మనకి ఏదో పేర్లు ఇచ్చారండి. తర్వాత అందరికి చీటీ ఒకటి చేతిలో పెట్టారండి. ఏమిటా చీటీ అని చూపితే నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్,
ఇంకోటి ఏమిటి? నో మీట్ ఈటింగ్. ఈ రోజు నుంచి నోటీస్ బోర్డులో పెట్టారు. శ్రీల ప్రభుపాద గారు చూడండి, వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. ఏదో పేరైతే చెప్పారు, ఇవాళ నుంచి నీ పేరైతే వాళ్ళు ఏదో వెరైటీగా ఉంది, బాగుంది, ఏదో వాళ్ళ పేర్లు ఏవేవి ఉండేవి పాశ్చాత్య దేశాల్లో. కొత్త పేరు పెట్టేవాడికి అందరూ పొంగిపోయారు, బాగుందని. కానీ తర్వాత నోటీస్ బోర్డులో పెట్టాను చూడండి, ఏం పెట్టాను చూడండి, మీ అందరికీ దీక్ష ఇచ్చాను, దీన్ని దీక్ష ఇవ్వడం అంటారు. కాబట్టి రేపటి నుంచి మీరు, రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం చేయకూడదు. చూడండి, అది పరిస్థితి. ఇప్పుడు అలా చేయట్లేదు కదా మనం. ఇప్పుడు ఏం చేస్తాం? ముందు వచ్చిన వాళ్ళకి ముందు అన్నీ క్రమక్రమంగా మెల్లగా అన్ని చెప్తాం. తర్వాత ఆశ్రయం అంటాం, గురుపాద ఆశ్రయం అంటాం. అంటే ముందు ఈ నియమాలు వీడు ఎంతకాలం పాటిస్తాడని ముందు కొన్నాళ్ళు అబ్జర్వేషన్ చేసిన తర్వాత అప్పుడు వాడికి ఏం చేస్తున్నాం? హరినామ దీక్ష ఇస్తాం. అంటే ఎంత కష్టమో చూడండి. ఏమిటి? ఒక వ్యక్తిని మనిషిగా మార్చడం ఎంత కష్టం కదా, మనిషిగా మార్చడం అంత కష్టం అనమాట. అయితే కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వేమి బ్రాహ్మణుడై ఉండాల్సిన అవసరంలా పరాంగతిని పొందడానికి. నువ్వు స్త్రీవైనా పర్వాలేదు, శూద్రుడైనా పర్వాలేదు, వైశ్యుడివైనా పర్వాలేదు, అయినా సరే ఏమవుతుంది? పరాంగతిని పొందొచ్చు అని చెప్పి అంటున్నాడు. స్త్రీయో వైశ్యస్తథా శూద్ర తేపి యాంతి పరాంగతి. కానీ స్త్రీలాగా లేదు ఇప్పుడు. శూద్రుడు అనేవాడు శూద్రుడిగా పిలవబడిన వాడు శూద్రుడి లక్షణాలు లేవు. వైశ్యుడిలాగా లేడు చూడండి. మరి మరొక చోట భాగవతంలో ఏం చెప్పబడింది? మరి సుఖదేవ గోస్వామి 2వ స్కందం భాగవతంలో చెప్తారు. ఏమిటది? కిరాత హుణాంధ్ర పులింద పుల్కష ఆభీర కస యవనాదిషు. చూడండి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కనీసం మనం శూద్రుడి స్థాయికి తీసుకొస్తే, అంటే ఏమిటి? కనీసం హరినామం చేసే స్థితికి తీసుకొస్తే అది చాలు మోక్షం సాధించడం. కాబట్టి బ్రాహ్మణ దీక్ష అనేది అందరికీ అవసరం లేదనమాట. అది ఎవరికంటే ఏదో ప్రచారమో, లేకపోతే శాస్త్రాధ్యయనం, లేదా విగ్రహారాధన, లేదా భగవంతుడి కోసం వండడం, ఇలాంటి ప్రత్యేక కార్యాలు ఉంటాయి. ఎందుకంటే చాలామందికి చాలా అపోహ ఉందన్నమాట బయట. అదేదో ఒక ప్రెస్టేజ్ సింబల్ లాగా, వాడికి మెడలో తాడేశారు. కృష్ణకేశవరావు ఇప్పుడు చెప్తే విన్నాను, ఒకడు వైర్డ్ బ్రాహ్మణ, ఇంకొకడు వైర్లెస్ బ్రాహ్మణ. అర్థమవుతుంది కదా, ఎవరో ఒక భక్తులు గోకుల్ చంద్రపురంలో ఎవరు మొత్తానికి. కాబట్టి మనం ఈ విధానం సరిపోతుంది. భగవద్ధామం వెళ్ళడానికి మనం హరినామం చేస్తే సరిపోతుంది అనమాట. ఇది గురువు ఆజ్ఞ మేరకు. ఇంకా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి సేవలకు గాను మళ్ళీ బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేగాని అదేదో ప్రత్యేకమైన హోదా అలా ఉన్నవాడే వెళ్తాడు భగవద్ధామం, లేకపోతే మిగతా వాళ్ళంతా వెళ్ళాలని కాదు. ఎందుకంటే చాలామందికి అవగాహన ఉండదన్నమాట. ఎందుకు దీక్ష తీసుకున్నాం, దాని ప్రయోజనం ఏమిటి, అసలు అర్థం ఏమిటి అనేది తెలియదు. కాబట్టి మనకి దీక్ష స్వీకరించిన రోజున మరి గురువు చెప్తారు, ఏమంటారు? నువ్వు చెప్పు, ఏమిటి నియమాలు, ఏం చేస్తావు అంటే, మన గురువు ముందు ఏం చేస్తాం? వాగ్దానం చేస్తాం. మత్తు పదార్థాలు స్వీకరించను, అక్రమ వైధనం చేయను, జోదం ఆడను, మాంసాహారం స్వీకరించను, కనీసం రోజుకి 16 మాలలు జపం చేస్తాను అని చెప్పండి కదా. కనీసం రోజుకి 16 మాలలు జపం చేస్తాం అని చెప్తాం. కాబట్టి అప్పటి వరకు మనం చేసినటువంటి జపం మరి ఏమిటండి అంటే, ఆ స్థితికి తీసుకురావడానికి అప్పటి వరకు చేసిన జపం మనకు ఉపయోగపడుతుంది. అదే హరినామం ఎప్పుడు వృధా పోదు. చాలాసార్లు భక్తులు అంటారు ఏంటంటే, దీక్ష తీసుకున్న తర్వాత జపించిందే నిజంగా మంత్రం అవుతుందట, ముందు అలా ఏం కాదు అంటే, అవును కాదు కూడా. అంటే అప్పటి వరకు జపించిన జపం ఏం చేస్తుంది? మన ఆ స్థితికి ఉత్తరిస్తుంది. తర్వాత పవిత్రీకరణ అంతా కూడా మొదటి నుంచి పవిత్రీకరణ జరుగుతూనే ఉంది, అదవుతుంది కదా. అందుచేత మరి శబ్దం అనేది విరివిగా లభిస్తుంది హరే కృష్ణ మహామంత్రం. కానీ ఎప్పుడైతే దాన్ని గురుముఖత మనం స్వీకరిస్తామో అప్పుడే దాని ప్రయోజనాన్ని మనం పొందగలం అన్నమాట. కాబట్టి ఈ శబ్దం అనేది చాలా ముఖ్యం. ఆ శబ్దం నుండి స్పర్శ ఉద్భవించును అని చెప్పారు. స్పర్శ నుండి దృష్టి ఉత్పన్నమగును. తర్వాత ఏమవుతున్నాడు? తర్వాత ఎప్పుడైతే మనకి త్వక్ అనేది తయారైందో అప్పుడు చర్మచక్షువులు కూడా పుడతాయి. తర్వాత త్వక్ అంటే చర్మం తెలిసిందే, చర్మచక్షువులు. తర్వాత ఏముంది? ఇది కూడా చర్మంలో భాగమే, ఇది కూడా చర్మం అంతా, చర్మచక్షువులు అని చెప్పంటారు. కాబట్టి తర్వాత ఏమవుతుంది? దృశ్యం అనేది ఉత్పన్నమవుతుంది. మన ఇంద్రియముల క్రమానుగత ఉత్పత్తి జరిగిన విధానం ఇదే అని చెప్పంటారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పుట్టుతూ వస్తున్నాయి అని చెప్పంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటాయి చెప్పండి. ఒక విషయం ఇక్కడ ఏంటంటే, ఇవన్నీ ఏంటంటే క్రమానుబద్ధంగా వచ్చేటట్టు మనకి ఇక్కడ
కపిల దేవుడు తన తల్లికి చెప్తున్నాడు. బట్ యాక్చువల్గా క్రియేషన్ అంటే అన్నీ ఒకేసారి వస్తాయి. అన్నీ ఒకేసారి వచ్చి తర్వాత జీవుల యొక్క దేహాలు కూడా అదే సమయంలో అన్ని ఏం చెప్పను, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ అంటే అన్ని జీవరాశులు అనే 4 లక్షల జీవరాశులు వాళ్ళ యొక్క కర్మ ప్రకారంగా ఏ లోకాల్లో ఉండాలి, ఏ స్థానాల్లో ఉండాలి, అవి కూడా ఒకేసారి అందరూ పుడతారు. అంటే ఇంగ్లీషనరీ థియరీ ప్రకారంగా వాళ్ళు ఏమంటారు, ఒకటి తర్వాత ఒకటి అలా మెల్లిమెల్లిగా ఒకటి అంటే ఇట్ విల్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఒకటి అలా ఉద్భవిస్తుందని అనుకుంటారు. కానీ అలా కాదనమాట, అన్నీ ఒకేసారి ఉద్భవిస్తాయి. కాకపోతే మనకి క్రమానుబద్ధంగా మనకు అవగాహన కొద్ది ఒక అంటే ఉపమానం ప్రకారంగా మనకు ఒక స్పర్శ వచ్చింది, స్పర్శ ప్రకారంగా దానికి చర్మ చక్షువులు వచ్చాయి, చక్షువు అంటే మళ్ళీ రూపం ఉంది, రూపం వచ్చింది మరి చెప్తారు. కానీ డాసెట్స్ అన్నీ ఒకేసారి ఈ క్రియేషన్ భౌతికమైనటువంటి వైజ్ఞానికుల యొక్క సృష్టికి దీనికి ఉన్నటువంటి అది చాలా ముఖ్యం. ఏంటంటే అన్నీ ఒకేసారి వస్తాయి. తర్వాత ఇంకోటి, మన యొక్క దీనిలో కూడా మనకి పరమాత్మకి భగవంతుడికి ఉన్న తేడా కూడా తెలుసుకోవచ్చు. భగవంతుడి యొక్క అంటే భగవంతుడిలో కూడా చర్మము, స్పర్శ, చండదారాలు, దృష్టి అన్నీ ఉంటాయి. కాకపోతే ప్రతిదానికి పర్సానిఫికేషన్, ప్రతిదానికి వ్యక్తి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు ఏమిటి, సాయిక్షజ అని చూశారనమాట. భౌతిక ప్రకృతిని చూడడం ద్వారా కదలిక చేశారు. మనం కూడా చూస్తాం, కొన్ని కదులు భారీ కదులు మిగతా ఏమి కథలు అంటారు. అంటే కొంచెం కొంచెం కదలిక ఉంటుంది అనమాట. దాని మాత్రాన మనం కంట్రోల్లో అనుకుంటాం. కానీ భగవంతుడు మొత్తం భౌతిక సృష్టిని తన యొక్క దృష్టి ద్వారానే మొత్తం కదిలించాడు. అఫ్కోర్స్ శబ్దం ద్వారా వచ్చింది, బట్ భగవంతుడు దృష్టి పెట్టితేనే కదా మొత్తం భౌతిక ప్రకృతి కదలిక అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచి శబ్దము అన్నీ వచ్చాయి. చిన్నప్పుడు దృష్టి నుంచి స్టార్ట్ అయింది. సాయిక్షజ తర్వాత ఇంకోటి కదా, సాయిక్షజ సో అంటే భగవంతుడి యొక్క దృష్టికి కూడా ఒక పర్సానిఫికేషన్ ఉన్నాడు. అతనే సదాశివ, ఇట్ బికమ్స్ లార్డ్ శివ. అదే ఒక చాలా ఎక్స్ప్లెయిన్. ఆయన దృష్టిని చూసినప్పుడు ఈ భౌతిక ప్రకృతి కలుగుతుంది కాబట్టి ఆ భౌతిక ఏదైతే లక్ష్మీదేవి వైపు, రమాదేవి వైపు చూస్తాడు భగవంతుడు, లక్ష్మీదేవి వైపు చూస్తాడు. ఆవిడ ఛాయ దుర్గాదేవి అవుతుంది. భగవంతుడి యొక్క దృష్టి శివుడు అవుతాడు, సదాశివుడు శివుడు అవుతాడు. సో ఆ రకంగా. సో కానీ మనదంతా కూడా మనం భౌతిక ప్రకృతి మనం చూస్తాం, మనం అన్నీ వస్తాయి. కానీ ఇదంతా కూడా మనం అనుభవించడానికి కదా ఇదంతా స్పర్శ ఇదంతా. సో భగవంతుడు ఇదంతా సృష్టి చేశాడంటే దీన్ని ఎలాగైనా సరే ఎప్పుడు ఆ శబ్దం ద్వారా ఇవన్నీ స్పర్శ ఇవన్నీ పెట్టింది. ఎందుకంటే శబ్దం ద్వారా అనావృత్తి ఆయనకి ఇచ్చేయడానికి భౌతిక ప్రపంచం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जगद्गुरु श्रील प्रभुपाद की जय। वैष्णव